హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీస్ బేక్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మనం బండి మీద దొరికేలాంటి పర్ఫెక్ట్ క్రిస్పీ గోబీ మంచూరియాని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. కొన్ని చిన్న టిప్స్ పాటిస్తే ముక్కలు అనేవి అస్సలు మెత్తపడవు. ఇక లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా కాలీఫ్లవర్ తీసుకొని దాన్ని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోండి. మరీ చిన్నగా ఉండకూడదు, మరీ పెద్దగా ఉండకూడదు. ఇక నేను చూపిస్తున్నాను కదా, ముక్కలు అనేవి ఏ సైజులో ఉన్నాయో ఈ సైజులో కట్ చేసుకోండి. మనకి పైన ఫ్లవర్ మాత్రమే తీసుకోండి, కింద ఉన్న లమ్స్ మాత్రం వద్దు. చూస్తున్నారు కదా, ఈ సైజులో ఉంటే మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట. ఈ విధంగా 2 కప్స్ తీసుకోండి. మీకు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే కనుక నేను ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాన్ని మీకు ఎక్కువ చేయాలనుకుంటే డబుల్ చేసుకోండి, తక్కువ అనుకుంటే దాన్ని హాఫ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఒక గిన్నెతో వాటర్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకుందామండి. దానిలో కొద్దిగా సాల్ట్ వేసుకొని మరగనివ్వాలి. అవి కొంచెం తిరగబడే వరకు ఉంచి వాటర్ అనేది రాయల్ బాయిల్ అవ్వే వరకు ఉంచుకొని కాలీఫ్లవర్ ముక్కలు వేయాలండి. దానిలో చూస్తున్నారు కదా, వేసి ఒక 2 మినిట్స్ చాలండి. మీకు ఎక్కువసేపు ఉడికించకూడదు. ఎక్కువసేపు ఉడికించారంటే మాత్రం గోబీ మంచూరియా అనేది క్రిస్పీగా అనేది ఉండదండి, చాలా మెత్తగా ఉండిద్ది. ఈ పాయింట్ మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇవి కూడా ఆ 2 మినిట్స్ అయిన వెంటనే మళ్ళీ దానిలో తీసి చల్లనీళ్ళు వేసేసుకోవాలి. ఎందుకంటే అవి మళ్ళీ ఆ వేడి వల్ల ఇంకా కుక్ అయిపోతాయి కాబట్టి కొంచెం చల్లనీటిలో వేసుకొని పక్కకు తీసేసుకుందాం. చూస్తున్నారు కదా, ఈ విధంగా కూల్ వాటర్ అంటే నార్మల్ వాటర్ అండి, చల్ల వాటర్ అని వేసేద్దాం. అంటే హాట్ వాటర్లోంచి తీసి నార్మల్ వాటర్లో వేసాం కదా, దానిలోంచి ఇప్పుడు వేరే గిన్నెలోకి వేసుకొని ఇప్పుడు వీటికి కోటింగ్ ఇచ్చుకుందాం. ఇక్కడ 1 టీ స్పూన్ కారం, ఉప్పు సరిపడంత, అండ్ మిరియాల పొడి, బ్లాక్ పెప్పర్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ కార్న్ఫ్లవర్, 4 టీ స్పూన్స్ మైదా, 2 టీ స్పూన్స్ ఇవన్నీ వేసుకొని ఇవన్నీ ముక్కలుగా అనేది బాగా పట్టేటట్టు కలిపేసుకోవాలండి. వాటర్ ఎక్కువ యాడ్ చేయకూడదు దీనికి. మనం మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోకుండా జస్ట్ లైట్గా ఈ పిండి ఇవన్నీ మొత్తం వాటికి పడితే చాలండి, మరీ లూజ్గా ఉండకూడదు. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను ఏ విధంగా అనేది కలిపానో ఒకసారి బాగా అబ్జర్వ్ చేసి ఆ విధంగా కలిపేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ పట్టాయి. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. వాటర్ ఇక్కడ మనకి ఒక 2 టీ స్పూన్స్ 3 టీ స్పూన్స్ అంతే అండి, మరి ఎక్కువ పట్టలేదు. జస్ట్ అవి సరిపోతాయి మనకి. చూసారు కదా, ఈ విధంగా కలిపేసుకున్నాం. మరీ ఎక్కువ వాటర్ వేసారంటే ఏమవుతుందంటే అండి, మీకు క్రిస్పీనెస్ అనేది ఉండదు. మన గోబీ మంచూరియా అనేది క్రిస్పీగా ఉండదు, మెత్తగా ఉండిద్ది. కాబట్టి వాటర్ అనేది అసలు ఎక్కువ యాడ్ చేయకూడదు. జస్ట్ మనకి సెమీ థిక్గా ఉంటే సరిపోయిద్దండి. పిండి అనేది ఆ ముక్కలకి గట్టిగా పట్టాలి అంతే, మనకు వాటర్ అనేది ఎక్కువ ఉండకూడదు. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసేసుకుందామండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని బాగా హీట్ అవ్వనివ్వండి. హీట్ అయ్యి మనం ఈ ముక్కలు విడివిడిగా వేసుకున్నాక మెయిన్ ఇక్కడ ఏంటంటే మీరు గ్యాస్ స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే తొందరగా వేగిపోయినట్టు కనిపిస్తే కానీ లోపల అనేది కుక్ అవ్వదు. అలానే లో ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే ఆయిల్ అనేది ఎక్కువ పీల్చేసుకుంటాయండి. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మనకి చక్కగా ఇవి కుక్ అవ్వాలంటే, క్రిస్పీగా రావాలంటే మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒక 2 టైమ్స్ చూడండి వీడియో అనేది, మీకు బాగా అర్థమవుతుంది. మనకి ముక్కలు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఇవి తీసేసుకోవాలండి. చూస్తున్నారు కదా, మనకి సౌండ్ అనేది ఎంత బాగా వస్తుందో, ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఆయిల్ అనేది కూడా అస్సలు పీల్చలేదండి. ఇప్పుడు ఈ ప్లేట్ పక్కన పెట్టి ఒక ప్యాన్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని అది కొంచెం వేడయ్యాక అందులో వెల్లుల్లి ముక్కలు, గార్లిక్ పీసెస్ అన్నమాట, వెల్లుల్లి ముక్కలు చిన్నగా కట్ చేసుకొని అవి వేసుకోవాలి. అవి వేగిన తర్వాత ఒక పచ్చిమిర్చి అండి, అవి కూడా చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని వేసేసుకోండి. ఇవి 2 వేగిపోయిన తర్వాత ఒక ఆనియన్ సరిపోయింది మనకి. ఒక ఆనియన్ తీసుకొని దాన్ని కూడా చక్కగా ఫ్రై చేసేసుకోండి. ఇది మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసేసుకోవచ్చు అండి. మీరు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే తొందరగా అయిపోయింది మీకు. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనకు వేగిపోయాయి. ఇప్పుడు మనం దీనిలోకి కార్న్ఫ్లవర్ ఒక 1 టీ స్పూన్స్ తీసుకోండి. మొక్కజొన్న పిండి అనేది 1 టీ స్పూన్ తీసుకొని దానిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కలిపేసుకొని పిండి అనేది వాటర్లో శుభ్రం కలిసిపోయేలాగా కలిపేసి దానిలో వేసుకోవాలి.
ఒక 1 మినిట్ అలా కలిపేసి తర్వాత దీనిలో ఇప్పుడు మనం టమాటో సాస్ 1 టేబుల్ స్పూన్, రెడ్ చిల్లీ సాస్ 1 టీ స్పూన్, సోయా సాస్ 1 టీ స్పూన్ ఇవన్నీ వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలండి. వీటిని కొంచెం దగ్గరికి అయ్యాలి. మనకి కార్న్ఫ్లవర్ వేసుకునేది ఎందుకంటే ఇదంతా మనకి దగ్గరగా అవ్వడం కోసం అనేసి కార్న్ఫ్లవర్ యాడ్ చేస్తామండి. ఇక్కడ చూసారు కదా, ఇలా దగ్గరికి అయిన తర్వాత ఇప్పుడు దీనిలో వెనిగర్ వేసుకోవాలి. నా దగ్గర వెనిగర్ లేదు కాబట్టి 1 టీ స్పూన్ లెమన్ జ్యూస్ తీసుకున్నానండి. నిమ్మరసం తీసుకున్నాను 1 టీ స్పూన్. మీ దగ్గర వెనిగర్ ఉంటే మాత్రం వెనిగర్ తీసుకోండి. నేను ఆప్షనల్ చెప్పాను దానికి. నా దగ్గర వెనిగర్ లేదు, అందుకనేసి నిమ్మరసం తీసుకున్నాను. దాన్ని వేసుకొని ఒకసారి కలిపేసి ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకున్న ముక్కలన్నీ దీనిలో వేసుకొని ఒకసారి కలిపేయండి. చూస్తున్నారు కదా, ఇంకా ఎక్కువసేపు ఇందులో ఉంచక్కర్లేదు. జస్ట్ మొత్తం అన్నీ కలిపేసి ఇప్పుడు మనం యాడ్ చేసిన సాసెస్ అన్నీ ముక్కలకు పట్టేలాగా కలుపుకొని తర్వాత దీనిలో మనం స్ప్రింగ్ ఆనియన్స్ అనేవి యాడ్ చేయాలండి. స్ప్రింగ్ ఆనియన్స్ అంటే ఉల్లికాడలు అనమాట. ఇవి చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని దీనిలో యాడ్ చేసేసి ఒకసారి కలిపేసి ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసేసుకోవడమే. చూసారు కదా, గోబీ మంచూరియా అనేది రెడీ అయిపోయింది. వేడివేడిగా గోబీ మంచూరియా సర్వ్ చేసేసుకొని ఇప్పుడు చక్కగా గోబీ మంచూరియా ఎలా వచ్చిందన్నది టేస్ట్ చేసేద్దాం. చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి టేస్ట్ మాత్రం. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా వచ్చిందో మన గోబీ మంచూరియా అనేది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందన్నది ఒక కామెంట్ చేసేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. కామెంట్ చేయడం మర్చిపోకండి. మీరు తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేసి ఉంటానండి. బాయ్ బాయ్.